బ్రదర్ నందమూరి వర్సెస్ మెగా ఇది ఇప్పటి నుంచి కాదు 40 సంవత్సరాల రైవలరీ అనమాట. ఈ రెండు పేర్లు వినిపిస్తే మనకి ఫ్యాన్ వార్స్, సోషల్ మీడియా వార్స్, అలాగే ఆఫ్లైన్లో కావచ్చు, పోస్టర్ల గురించి కావచ్చు, సినిమాల గురించి కావచ్చు, కలెక్షన్స్ గురించి కావచ్చు, ఒకటా రెండా చెప్పుకుంటే ప్రతి వారైతే ఉంటుందన్నమాట. మెగా అని కొంతమంది అంటే నందమూరి అని చెప్పేసి కొంతమంది అనమాట. సో మనకి మెగా నందమూరిలో టాప్ హీరోలైన చిరంజీవి గారు కావచ్చు, బాలయ్య బాబు కావచ్చు, వీళ్ళ దగ్గర నుంచి ఇవైతే మొదలయ్యాయి అనమాట. సో బాలయ్య బాబుని అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చిరంజీవి గారిని గురించి కూడా అభిమానించే వాళ్ళు అంతమంది అయితే ఉన్నారనమాట. టాలీవుడ్లో నెంబర్ 1 ఎవరు, నువ్వా నేనా అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్యలో రైవలరీ అయితే ఉంది. కానీ ఎప్పుడు కూడా హెల్తీ కాంపిటీషన్ అయితే ఉంది. చాలాసార్లు వీళ్ళిద్దరూ ఒకే సినిమాని ఒకే రోజు రిలీజ్ చేసిన రోజులు అయితే ఉన్నాయి. సో రీసెంట్ కూడా వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య ఈ రెండు మనకి ఒకే బ్యానర్ నుంచి అయితే వచ్చి రిలీజ్ అయితే అయిన సినిమాలు అనమాట సంక్రాంతి సీజన్లో. ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఉన్నాయన్నమాట. కానీ ఒక విషయంలో వచ్చేసి చిరంజీవి తర్వాతే ఎవరైనా అని అయితే మనమైతే చెప్పుకోవాలి. అది ఎందుకు ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకైతే అర్థమవుతుంది. అప్పటికి మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. సో బాలయ్య బాబు గొప్ప అంటే మెగా ఫ్యాన్స్ ఒప్పుకోరు, చిరంజీవి గొప్ప అంటే మనకి నందమూరి ఫ్యాన్స్ అయితే ఒప్పుకోరు అనమాట. సో మనకి ఇంతకుముందు అన్స్టాపబుల్లో అల్లు అరవింద్ బాలయ్య బాబు వచ్చేసి నాతో సినిమా ఎప్పుడు తీస్తావు అని అడిగితే మీరు చిరంజీవి కాంబినేషన్ కలిస్తే అప్పుడు తీస్తాను, అందుకని వెయిట్ చేస్తున్నాను అని అయితే అన్నాడనమాట. సో ఈ ఇద్దరి కాంబినేషన్ మీద అప్పటి నుంచి మనకు రూమర్స్ అయితే వస్తున్నాయి. సో అప్పుడు బాలయ్య బాబు రియాక్షన్ ఏంటంటే, సో పాటలు ఆయనకి ఫైట్లు నాకు పెట్టండి అని అయితే చెప్పాడు. సో ఇప్పుడు మనం వచ్చేసి పాటలు ఆయనకి ఫైట్లు ఈయనకి పెట్టమని చెప్పేసి బాలయ్య బాబు అడిగాడు. కాబట్టి బాలయ్య బాబుకి ఫైట్స్ వచ్చు, డ్యాన్సు పాటలు అంతగా చేయలేడు. కాబట్టి డ్యాన్సులు పాటలు వచ్చేసి మెగాస్టారే గొప్ప అంటే నందమూరి అభిమానులు అట్లయితే ఒప్పుకోరు. అలాగే మనకి ఫైట్లు చిరంజీవి గారు చేయలేరు, బాలయ్య బాబే ఫైట్లు చిరంజీవి కంటే బాగా చేస్తారు అని చెప్తే సో అలాగా మెగా అభిమానులు అయితే ఒప్పుకోరు అనమాట. సో ఇలాగా రైవల్రీ కొనసాగుతూనే ఉంది. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ అక్కడ స్టార్ట్ అయితే మనకి మన బాలయ్య బాబుది 50 ఇయర్స్ ఫంక్షన్లో కూడా చిరంజీవి గారు స్వయంగా ఆయన వచ్చేసి మనకి బాలయ్య బాబు సమరసింహారెడ్డి సినిమా నాకు ఇన్స్పిరేషన్, బాలయ్య బాబుతో సినిమా చేయాలని ఉంది, బోయపాటికి ఛాలెంజ్ అయితే విసిరారనమాట. సమరసింహారెడ్డి వర్సెస్ ఇంద్రసేనారెడ్డి క్యారెక్టర్స్ కానీ కుదిరితే ఖచ్చితంగా నేనైతే సినిమాకి చేస్తాను, బాలయ్య బాబు మీరు చేస్తా లేరా అని చెప్పేసి బాలయ్య బాబుని కూడా అయితే అడిగారు. అప్పుడు నాకు చాలా సంతోషం అయితే అనిపించింది అనమాట. ఆ తర్వాత మళ్ళీ నాకు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ అదే సంతోషం అయితే కలిగింది. అన్స్టాపబుల్కి గెస్టులుగా శ్రీలీల అలాగే నవీన్ పోలిశెట్టి అయితే వచ్చారనమాట. వీళ్ళిద్దరితో షో మధ్యలో వచ్చేసి ఒక గేమ్ అయితే ఆడిస్తూ బాలయ్య బాబు వచ్చేసి వీళ్ళిద్దరితో దాయి దాయి దామ మన వీణ స్టెప్ ఉంది కదా చిరంజీవి గారిది, ఆ స్టెప్ అయితే వేయించాడనమాట. అప్పుడు వాళ్ళిద్దరిని తిడుతూ మీరిద్దరు సక్రమంగా చేయలేదు, ఈ పాయింట్ శ్రీలీలే కాదు నవీన్ పోలిశెట్టికి కాదు అలానే నాకు కూడా కాదు, ఈ పాయింట్ నా బ్రదర్ చిరంజీవికి అని చెప్పేసి అయితే చిరంజీవికి ఓటైతే వేశారనమాట. సో చిరంజీవి తర్వాత ఎవరైనా ఈ స్టెప్ని అంత మంచిగా చేయగలరు, ఈ డ్యాన్స్ అంత మంచిగా చేయగలరు అని చెప్పేసి బాలయ్య బాబు అయితే స్వయంగా అయితే చెప్పారనమాట. సో ఆ సీన్ చూసినప్పుడు నాకైతే లిటరల్లీ అదొక ఆనందం అనమాట. సో అదొక ఏదో తెలియని సంతోషం అలా అయితే ఫీల్ అయితే అయ్యాను అనమాట. సో కాబట్టి బాలయ్య బాబే చెప్పారు చిరంజీవి తర్వాతే ఎవరైనా అని చెప్పేసి, అందుకని అదైతే నేనైతే ముందైతే చెప్పాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.